ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు కాంగ్రెస్ లేదా ఆయా ప్రాంతీయ పార్టీల కంచుకోటలుగా ఉండేవి. ఇప్పుడు అసోం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి పశ్చిమ బంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. బెంగాల్ కూడా బీజేపీ ఖాతాలో చేరిందని, ఇక భారత్ అంతా మోదీమయం అంటూ రాసుకొచ్చింది. బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అధికారంలో ఉన్న ప్రత్యేక భారత్ మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బెంగాల్లో బీజేపీ అఖండ విజయం. పలు ఎన్డీయేతర రాష్ట్రాల్లో అధికారంలోకి బీజేపీ. ఇండియా మ్యాప్లో చాలా రాష్ట్రాలు ఎన్డీఏ వశం. బీజేపీ కాషాయం రంగుతో ఉన్న భారత్ మ్యాప్ రిలీజ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి పశ్చిమ బెంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ ట్విట్టర్ ఎక్స్ లో సరికొత్త భారతదేశం మ్యాప్ ను పోస్ట్ చేసింది. బెంగాల్ కూడా బీజేపీ ఖాతాలో చేరిందని, ఇక భారత్ అంతా మోదీమయం అంటూ రాసుకొచ్చింది. బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అధికారంలో ఉన్న ప్రత్యేక భారత్ మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమాన బెంగాల్, ఈశాన్యంలోని రాష్ట్రాలు, దక్షిణాదిన ఏపీ వరకు ఈ మ్యాప్ కాషాయం రంగుతో కనబడుతోంది. ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదని, ప్రగతి పథంలో సాగేందుకు దేశ ప్రజలు చూపించిన విశ్వాసానికి ప్రతీక అని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న బీజేపీ పశ్చిమ బెంగాల్ డ్రీమ్ కూడా ఈసారి ఫుల్ఫిల్ అయ్యింది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో పాగా వేసింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మిజోరంలో మినహా మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ సొంతంగా లేదా భాగస్వామ్యంతో ఎన్డీఏ కూటమిగా అధికారంలో ఉంది. బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను ఒక్కసారి పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అసోం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టును మరింత పటిష్టం చేసుకుంది. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చూసుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు కాంగ్రెస్ లేదా ఆయా ప్రాంతీయ పార్టీల కంచుకోటలుగా ఉండేవి. ఇప్పుడు అసోం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ జెండా ఎగురుతోంది. మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, వంతెనలు, రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ ప్రాంతాల్లో మోదీ ఇమేజ్ ను పెంచిందనేది బీజేపీ నేతలు చెబుతున్న మాట. దీనికి తోడు సంక్షేమ పథకాల అమలులో ఎన్డీఏ సర్కార్ పురోగతిని సాధించిందని, ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, ఉచిత రేషన్ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకున్నాయని అంటున్నారు. మరోపక్క హిందుత్వ, జాతీయవాదం, సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయ భద్రత వంటి అంశాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి భారీ మద్దతును కూడగట్టాయనేది విశ్లేషకుల అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న విభిన్న తెగలు మరియు సంస్కృతులను గౌరవిస్తూనే వారిని ప్రధాన స్రవంతి అభివృద్ధిలో భాగం చేయడం ద్వారా బీజేపీ అక్కడ పాగా వేయగలిగిందని అంటున్నారు.